ఏసీ ఆన్. అబ్బా ఎంత చల్లగా వస్తుందో. మమ్మీ ఎందుకు బంద్ చేసినావు ఏసీ? ఏదో కష్టం చేసి వచ్చినట్టు అట్లా పడుకున్నావు. బయట ఎంత ఎండ ఉందో తెలుసా మమ్మీ? నీకు ఫుల్ భరిస్తుంది నాకు. అవునా? కరెంట్ బిల్ నువ్వు కడతావా? ఇంత అని చెప్పి నీ కరెంట్ బిల్ ఇట్లా కట్టేసా నేను నీ కరెంట్ బిల్. 6,800 వచ్చింది కట్టు. ఏమొద్దు మమ్మీ, లోపల కిటికీలు తెచ్చుకొని వండుకుంటా. గమ్మున పోయి ఫ్యాన్ కింద పడకపో. ఏసీ కావాలంటే ఏసీ. ఫ్యాన్ కూడా వద్దు, ఒక కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. చల్లిలా బాటిల్ అని తాగి పెట్టిరు. ఎవరు తాగిరు మమ్మీ? నాకు తెలిసి ఒకటి తాగిరు. పల్లెలు అయిపోయినాయి. అసలు నువ్వు మంచివా హిపోక్రటవా? ఏంటి స్వామి సడన్ గా అంత పెద్ద మాట నువ్వు? మనిషి అనేటోడు అన్ని బాటిల్స్ వాళ్ళని తాగుతారా? ఇంత చిన్నదానికి అంత పెద్ద మాట అనాలా? నీకేం తెలుసు నా బాధ? నిండలా కాలేజ్ పోయి వచ్చినాక ఇంట్లో సల్లి లేకపోతే ఎంత బాధ అయితే తెలుసా నీకు? ఎంత చేస్తుంది బర్రపెండి ఎంతనా? అయినా ఈరోజు బాటిల్స్ నింపేది నువ్వు, ఎందుకు నింపలే? అబ్బా దిక్కు ఇల్లు వండుకుంటే మధ్య మీ నొల్లేంది? చూడు మమ్మీ, అక్కడ ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ అనేది తాగేసిండు. ఇంకా బాటిల్స్ కూడా నింపలేదు మమ్మీ. ఎండలా తిరిగి వచ్చినాక చల్లి తాగితే పేకి మంచిది కాదు. కుండలి తాగాలి, అవి మంచివి. కరెక్ట్ మమ్మీ, కుండలీలు తాగాలి. మొన్న నుండి చెప్తున్నారు అఖిల్గా కుండదేరా కుండదేరా తెచ్చినావురా? మర్చిపోయినా మమ్మీ. తినడం మాత్రం మర్చిపోవు. ఇద్దరు సపోర్ట్ చేసినారనుకో ఎండలు పడేస్తాయి. ఓకే.